మన ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి ఇక్కడ అవునండి. ప్రతి దినము కూడా మరి ఉన్నవాటిని కన్నవాటిని నీ జరిగిన వెళ్ళినట్టు దేవుడు చెప్పమన్నారు కదండి. ఈ విధంగా రాత్రి మరి వాగ్దానం చేయించారన్నమాట. దేవుడు ఆయన దయగల వారిపై దయ చూపే దేవుడు అనమాట. యథార్థంగా ఉండే దేవుడు అనమాట. సద్భావం గల వారి ఆయన సద్భావం చూపే దేవుడు అనమాట. శ్రమపడ వారందరూ ఆయన రక్షించే దేవుడు అనమాట. మన దీపం వెలిగించేవాడు ఆయనే. మన దేవుడైన చీకటిని మనకు వెలుగుగా చేసిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు అంధకార స్థితిలో ఉన్న మనల్ని మరి ఇప్పుడైతే మనం వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది అనమాట. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఆయన సహాయం వల్ల మనం సైన్యం జయించగలమాట. మన దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటదాం అనమాట. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడి తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే అని చెప్పేసి ఇవన్నీ కూడా దావీదు కీర్తనకారుడు అన్నట్లేదు. మన దేవుడు మన నిజంగానే మనకు దేవుడు మన యేసే తప్ప మనకు దేవుడు ఎవరు చెప్పండి. మన ఆశ్రయదుర్గం ఆయనే అనమాట. మనకు బలం ధరించేవాడు ఆయనే అనమాట. మనల్ని యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే అనమాట. ఆయన మన కాళ్ళను జింక కాళ్ళ వాళ్ళు చేయించున్నాడు అంటున్నారు. ఎత్తైన స్థలం మీద మనల్ని నిలుపుచున్నాడు అంటున్నారు. మన చేతులకు యుద్ధము నేర్పేవాడు ఆయనే అనమాట. మన బాహుబలము ఎత్తడి విల్లును ఎక్కుపట్టిన అంటున్నారు అనమాట. ఆయన మన రక్షణ, మన రక్షణ ఆధారం ఆయన అనమాట. మన శత్రువులను వెనుకకు తీయు మరి వెనుకకి మళ్ళింప చేసే దేవుడు మన దేవుడు అనమాట. మనల్ని దేశించే వారందరినీ కూడా ఆయన నిర్మూలన చేస్తారని అంటున్నారన్నమాట. ఇంకా మరి ఏమంటున్నారని మన సంతానం మనకు నిత్యము కనికరం చూపువాడు ఆయన అంటున్నారు అన్నమాట. దేవుడు యథార్థవంతుడు అనమాట. ఆయన వాక్కు నిర్మలం అనమాట. ఆయన వాగ్దానిస్తే నెరవేర్చే దేవుడు మన దేవుడు అనమాట. అదే యథార్థం అనమాట. ఆయన శరణు వారందరికీ ఆయన కీడేమన్నమాట. ఆపత్కాలం మనం మొరపెడితే ఆయన మనం విడిపించేది, మనం ఆయన మహిమపరుస్తుంది అనమాట. దాన్ని వహించి కూడా మేల్చెడికి మీతో కూడా ఉన్నాను అంటున్నారు. ఆయన చేయడితే మనకు తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలం మన బలపరుస్తుంది అనమాట. మనం మహోన్నతాన్ని నివసిస్తున్నాం కాబట్టి, సరస్వతి నుండి విశ్రమిస్తున్నాం కాబట్టి మనకు అపాయమేమి రాదన్నారు. ఏ తేలు కూడా సమీపించదన్నారు. నీ పాదాలను ఏరే తెలకుండా మన ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. వారు తమ చేతులు ఎత్తి పెట్టుకుంటా అన్నారు. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆపదను తప్పిస్తా అన్నారు. దేవుడిని అతను మనం నామం ఎరువుగా పెట్టి ఆయన మనల్ని కనిపిస్తానంటున్నారన్నమాట. అందుకని మనం మనుషులను నమ్ముకుంటు కంటే ఏమైనా ఆశ్రయించాలన్నమాట. రాజులు నమ్ముకుంటే ఏమైనా ఆశ్రయించడమేనని మరి దేవుడు యథార్థవంతుడు, ఆయన ఒక్క నిర్మలం అని చెప్పేసి ఇదేనో మరి శరణు చేసే వరకు ఆయన ఏ మేలు కొద్దిగా ఉండదనమాట. మేలు చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇదేనో మాకు అందరి జీవితం నేను కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సరస్వతి ముందర ఘనమైన మనకి ఎలా తీసుకొస్తున్నా తండ్రి. అందమైన ప్రపంచం తక్కుబెట్టిన పేరు న్యాయం చేసుకోండి. తక్కుబెట్టి అవసరం తిట్టండి, అక్కడ కోరుకులెట్టండి. తండ్రి బిడ్డలు మంచి అరిగిపోయిన నిద్రశైలి దేవుడు నిరుదేవులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్కి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన దుఃఖం వచ్చిన వినేవారు లేదండి. లక్షణమైన రక్షణ తెచ్చండి. మిత్ర ప్రాణి మీరు మీ అందరూ పండుగ చూపని గతపడికి నుండి బాగా తెచ్చామని మా ప్రభు పీరేషన్ నేసుకిస్తూ ప్రసిద్ధమైన ఉన్న అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో నా కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.